శ్రీలంక పర్యటనలో భాగంగా త్వరలో ప్రారంభం కాబోతున్న మొదటి టెస్ట్ మ్యాచ్కు ముందు భారత తుది జట్టు ఎంపిక పైన చాలా పెద్ద సస్పెన్స్ నెలకొంది. రంజీల్లో సహా టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న కొంతమంది ఆటగాళ్లను తుది జట్టులో పెట్టాలా వద్దా, లేదంటే వాళ్ళ స్థానంలో దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న ఆటగాళ్ళని తీసుకురావాలా అనే విషయం పైన క్రికెట్ వర్గాల్లో చర్చలతోనే వేడి పుట్టిస్తున్నాయి. భారత్ శ్రీలంక మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి సమయం దగ్గర పడింది. గాలెం మైదానంలో జరిగే తొలి పోరు కోసం టీమిండియా శ్రమిస్తోంది. శ్రీలంక క్రికెట్ 11తో జరిగిన ప్రాక్టీస్ పోరు తుది జట్టుకు సరైన ఆటగాళ్లను కనుక్కునే పనిలో మేనేజ్మెంట్ కొద్దిగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మొదటి టెస్ట్లో ఎవరు బరిలోకి దిగుతారనే విషయం పైన చాలా పెద్ద సస్పెన్స్ నెలకొందని చెప్పుకున్నాం కదా. అయితే పేస్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ పేరును కోచ్ గౌతమ్ గంభీర్ తరచూ పెడుతూ వస్తున్నాడు. గౌతమ్ గంభీర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్ల జాబితాలో ఫస్ట్ పేరు ప్రసిద్ధ్ కృష్ణే ఉంటుంది. శ్రీలంకతో పోరుకు ముందు జరుగుతున్న 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లోనూ ఈ బెంగళూరు పేసర్కు అవకాశం లభించింది. దీన్ని బట్టి చూస్తే గాలేలో జరగబోయే తొలి టెస్ట్లో కూడా ప్రసిద్ధ్ కృష్ణ ఖచ్చితంగా భాగమయ్యేటట్టు కనిపిస్తున్నాడు. సుదీర్ఘకాలం నుంచి ప్రసిద్ధ్ కృష్ణకు జాతీయ జట్టులో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇక తన మార్కు నిరూపించుకోలేకపోతున్నాడు. పొడవైన శరీరం, మంచి వేగంతో బంతులు బౌన్స్లు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ లైన్ అండ్ లెంత్లో నిలకడ లేకపోవటం వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో ఎందుకు ఇతన్ని పదే పదే ఎంపిక చేస్తున్నారు, ఇతని బదులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అతను వాళ్ళని తీసుకోవచ్చు కదా అంటున్నారు. మహమ్మద్ సిరాజ్ స్థానం దాదాపు ఖాయం కాగా రెండో పేసర్ స్థానానికి అకీబ్ నబీ, గుర్నూర్ బరార్, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళు ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. ఇక గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ కాబట్టి ప్రసిద్ధ్ కృష్ణే తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రసిద్ధ్ కృష్ణ కన్నా కూడా గుర్నూర్ బరార్ చాలా బాగా ఆడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో దుమ్ము రేపుతున్నాడు. కానీ మరి ఎందుకని గౌతమ్ గంభీర్ తన స్వార్థాన్ని ఇక్కడ చూసుకుంటున్నాడో తెలియట్లేదు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను.